నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏం చేస్తారండి? మేము కూలి పని చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? మేము ఇప్పుడు 15 కేసీఆర్ ఎలా కొట్టిన సంది 15 సంవత్సరాల సంది ఇక్కడనే ఉన్నాం. కేసీఆర్ ఎలా కొట్టిందా అంటే మా భూములు పోయినాయి అమ్మా, మా శెలకలు పోయినాయి, మా భూములు పోయినాయి. చెరువు రిజర్వ్ చేసిండు, నల్గొండ జిండా చెర్ల కూడా అరివా చేసిన పొలం పోయినా, ఇండ్లు పోయినా వచ్చి పడ్డాం. పిల్లలు మేము ఆగం వచ్చి ఇక్కడ కూలి చేసుకొని బతున్నాం. ఏమే మా కేసీఆర్ మాకేం తెలియదు. ఉద్యోగం ఇస్తారని ఉద్యోగం వేయలేడు, ఇండ్ల జాగలు ఇస్తారని ఇండ్ల జాగలు వేయలేడు. ఏమి మాకేమి ఇవ్వకుండా ఇప్పుడు ఏమైనా ఎకరానికి 4 లక్షలు ఇస్తే మాకేమొస్తున్నాయి? ఏమైనా వస్తున్నాయి? ఇల్లు జాగలు వస్తున్నాయా, లేకపోతే ఏమన్నా వస్తున్నాయా? అప్లై చేసినారా మరి? అన్ని అప్లై చేసినాం, మాకు ఇంతవరకు కూడా ఇల్లు కూడా రాలేదు. ఏమంటున్నారు మళ్ళీ? ఏమంటున్నావు, వస్తా అంటారు, వచ్చేలేదు సచ్చేలేదు అన్నట్టుంది మా బతుకు. ఎకరానికి 4 లక్షలు ఇస్తున్నారు. ఆ 4 లక్షలు లేవు, 7 లక్షలు లేవు. మొత్తం అయినా కానీ 4 లక్షలు, ఎకరానికి 4 లక్షలు ఇస్తే ఏమన్నా వస్తున్నాయా? ఇక్కడ ఒక ఇల్లు భూమి కూడా వస్తలేదు మాకు, ఒక కర్ర కూడా వస్తలేదు. వచ్చి పోయి టంగబడి మీద పని చేస్తున్నాం, మురికాల కాడ పని చేస్తాం. పిల్లలు మేము చదువు లేక పిల్లలు పెళ్లిళ్ళు అయితే పిల్లలకు కూడా ఇప్పుడు ఏమైనా కానీ పిల్లలు కూడా వస్తలేరు. మీ ఊరు లేదు ఏం కాలేదు అని భూమి ఉండాలి, ఇల్లు ఉండాలి అంటారు. ఇప్పుడు ఇల్లు లేకుండా భూమి లేకుండా వచ్చి టంగబడి మీద పడ్డాం. ఆ కేసీఆర్ మాకేం పెట్టలేడు, ఏం చేస్తలేడు. పెద్ద మొత్తవేరు తారంగా పెద్దగా చేసిండు కానీ మాకేం మొత్తవేరు తారం చేస్తలే, ఏం చేస్తలేడు. నల్గొండలో మీకు ఏం ఆస్తి అలాంటివి ఏం లేవా? అంటే ఇల్లు కానీ మాకు ఉంది, 3 ఎకరాల పొలం ఉంది, ఇల్లు ఉంది. రైతు బంధం మొత్తం పోయినాక రైతు బంధం ఏడు వస్తారా? చెరువులకే మొత్తం ఎట్టేసారు మట్టి, మొత్తం భూములకే అడిగినాం అమ్మా. ఎకరానికి 4 లక్షలు కట్టించాడు ఆయన, మాకు ఎక్కువ కట్టియలే. ఎకరానికి 4 లక్షలు కట్టిస్తే ఏడబోయి కొందాం అనగానే ఏం వస్తలే మాకు. 4 లక్షలు పెట్టి 3 ఎకరాలకు 12 లక్షలు వీకి ఇచ్చి ఆయన ఏమొస్తుంది మాకు? ఏముంది? ఇల్లు ఒకటి ఉన్న ఇల్లు జాగలిస్తా, ఇల్లు జాగలిస్తాను, ఇల్లు కట్టిస్తాను, ఇల్లు కట్టియలే, ఇల్లు జాగలు ఇవ్వలేడు. డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేస్తున్నారు మరి? డబుల్ బెడ్రూమ్ ఈడికొచ్చి చేసాం అమ్మా, ఆడ చేయలేము. ఏమంటున్నారు మళ్ళీ? డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై మా ఊరువే చేయాలంట. మా ఊరు ఆధార్ కార్డులు, మా ఊరు రేషన్ కార్డులు అన్ని మా ఊరువే ఉండే. ఊరు పోతున్నాను, ఇక్కడ నడసలేదు, మాకు ఏం నడసలేదు. ఆయన జాగలు అందిస్తానని నాన్న పోయి ఇల్లు కట్టుకోకుండా అయిపోయింది మొత్తం. వచ్చి ఇక్కడ వచ్చి 15 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడ వచ్చి. ఇక అదే కూలి చేసుకుంటూ బతున్నాం. అడిగినారా మళ్ళీ మీ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళని అడిగినారా? అడిగినాం, అందరు అడిగినాం. ఒకరు అడిగి వచ్చినా కానీ ఏం లేదు. మా ఊర్లో అమ్మతండ కన్నా అధ్వానం చేసారు, ఏం లేదు. అందరు ఏమైనా మొత్తం పట్టణాలు వచ్చి కూలి నాలు చేసుకుంటాం. ఎంత వస్తుంది ఇక్కడ జీతం మీకు? ఎంత వస్తుంది అమ్మ? నెలంతా వేస్తే 7,000 8,000 వస్తాయి అంతే. రెంట్లకే పోతాయి. కిరాయికే ఇప్పుడు మేము 6,000 కట్టాలి కిరాయి. తిండికి ఏం వెళ్ళాలి చెప్పు? తిండి, కరెంట్ బిల్లు, బోర్ బిల్లు అవన్నీ ఉంటాయి. ఈ పని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మళ్ళా? ఈ పని మేము ఆడ కూలి చేసి ఇప్పుడు 2 నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి అంతే. 2 నెలల నుంచి. అంతకుముందు ఏం చేస్తుండే అంటే మీరు? అంతకుముందుకు అక్కడ అది ఆఫీసులో వేసేది, సేటర్లకి ఊడ్చుడే, అది కూడా ఊడ్చుడు పని చేసేది. ఇది ఓన్లీ 8,000 వస్తున్నాయి. 8,000 ఏం సరిపోవు. ఏం సరిపోతాయమ్మా? గెలుస్తాడా మళ్ళా అంటే ఈసారి? ఏం గెలుస్తాడో ఏం చేస్తాడో మాకేం తెలుసు. మా చేతులు ఏమైనా ఉందా? మాకేమైనా న్యాయం చేస్తే గెలుస్తాడు అని చెప్పనీకి వస్తుంది. మరి మాకు న్యాయమే చేయకపోయా మేమేం చెప్తాం? మేముగా కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తున్నాయి ఇప్పటి వరకు? ఏమన్నా వచ్చినాయి? ఏం రాలే అమ్మా. ఇప్పుడు కేసీఆర్ నుంచి ఏం రాలేదు. ఇల్లు జాగాలు చూపిస్తారా అంతే, ఇల్లు జాగాలు చూపిస్తే చాలు మాకు. మా కేసీఆర్ నుంచి ఏం రాలే, మేము ఏం తినలే. ఆ 1,00,000 రూపాయలు కూడా అప్లై చేస్తే ఆ 1,00,000 రూపాయలు కూడా రాలే మాకు. అందరికి ఇప్పుడు 1,00,000 రూపాయలు వేసుకుని కొన్నాం, మాకు అవి కూడా రాలేవు. గృహలక్ష్మికి అప్లై చేసుకున్నారా మళ్ళా? ఏం చేయలే అమ్మా. ఊరు లక్ష్యం చేయలే, ఇలా వచ్చినాయే లేవని మాకు వేసుకోనికే ఛాన్స్ ఉండదు కదా. ఆ ఊరు కావు, ఈ ఊరికి రానికే ఛాన్స్ ఉండదు కదా, చేయలేము మేము. మళ్ళీ ఇక్కడ నుంచి పోవాలంటే మళ్ళీ ఇక్కడ డుమ్మా ఈ రోజు ఒక్క రోజు శాలరీ కట్ అయిపోతుంది. అది వస్తుందో రాదో కూడా తెలియదు. అట్లా అని ఇక చేయలేము మేము. మళ్ళీ ఈసారైనా కానీ మీకు ఇల్లు అవన్నీ వస్తాయని అనుకుంటున్నారా మళ్ళా? ఏం ఇప్పుడు వస్తాయి మరి. ఇప్పుడు గెలుస్తా మరి ఏమిస్తాడు? ఇక గెలిస్తే ఇస్తా అంటుండు. మరి గెలిచినాక ఏమిస్తాడో మరి, గెలిపించినాక చూస్తాం. ఆయన మరి ఇచ్చినాడు, మేము చూస్తున్నాడు, అది అన్నట్టు ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంటారు ప్రెసెంట్ మీరు? గోల్నాకలు ఉంటాం. అక్కడ రోడ్లు అవన్నీ మంచిగా ఉన్నాయా? బస్తీలు ఉంటారా? బస్తీలో ఉంటాం. ప్రాబ్లం ఏమైనా ఉందా అక్కడ? ప్రాబ్లం ఓరికాలు తీసిన ప్రాబ్లం. ఆ రోడే కేసేసి రోడ్ ఇంకా రోడే వేయలేరు. ఎన్ని రోజులు అవుతున్నారు? అవి వేసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. వాటర్ అవన్నీ వాటర్ తొగినారు కానీ ఇప్పటి వరకు రోడ్లు అయితే వేయలే. వాటర్ వస్తున్నాయి. ఒకప్పుడు వాటర్ ప్రాబ్లం చాలా ఉండే కానీ ఇప్పుడు వస్తుంది, మంచిగా వస్తున్నాయి. కరెంట్ బిల్లు వస్తూనే ఉంటది. కరెంట్ బిల్లు ఎట్లా వాడుతున్నట్టు మనం వచ్చినట్టు అంతే. అంటే ఒకప్పట్లో మనకి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది. ఇప్పుడేమో ఇక తక్కువనే వచ్చింది కానీ ఇప్పుడు తక్కువ. ఇప్పుడు ఏమైనా కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. ఏం కోరుకుంటున్నారు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం నుంచి? తెలంగాణ కోరుకుంటున్నాం అమ్మా, గెలవాలని కోరుకుంటున్నాం తెలంగాణ. కానీ తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీరు ఏమేమి కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటలే అమ్మా. మాకు ఇల్లు జాగలు ఇస్తాడు, మాకు ఇల్లు జాగలు ఇచ్చి ఇల్లు కట్టించి పిల్లలకు ఒక్కొక్క డ్యూటీ ఇస్తాడు, ఇంటికి ఒక డ్యూటీ ఇస్తాడు. ఒక డ్యూటీ ఇస్తే చాలు మాకు అంతే. మాకేమి కోరుకునే ఎక్కువ ఆశలు కూడా లేవు. మా ఇండ్లు పోయినాయి, మాకు ఇల్లు కట్టిస్తే చాలు.
అంతే. మా ఈ పిల్లలకి ఏమైనా ఒక్కొక్క ఉద్యోగం ఇస్తున్నారు, ఇంటికి ఉద్యోగం ఇస్తున్నారు. ఎంతవరకు చదువుకున్నారు మీ పిల్లలు? మా పిల్లల ఒకరు 15 చదివారు, 12 చదివారు, ఇద్దరు. 15 పాస్ అయినారా మళ్ళా? ఇంకొక అబ్బాయి ఇప్పుడు చదువుకుంటున్నా లేకపోతే ఆపేసిండా? ఆపేషన్ 12. ఏం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళిద్దరు? ఆయన ఒక బజాజ్ కంపెనీలో చేస్తాడు నా కొడుకు. మా బిడ్డ ఇంట్లోనే ఉంటది, ఇంట్లోనే. పాపనా? పాప ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయి. మళ్ళీ చదివియచ్చు కదా అంటే మళ్ళీ ఏం చదివియాలి, చదివియలే. పెళ్లి చేసినాం. పెళ్లి చేసినారా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా మరి? వచ్చింది. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏదో ఒకటైతే వచ్చింది కదా అంటే రాలేదు అంటే కరెక్ట్ కాదు. కలెక్షన్ 1,00,000 రాగానే అయిపోతా అమ్మ. 70,000 వచ్చినాయి అప్పుడు మా బిడ్డ పెళ్లి చేసినప్పుడు. 70,000, ఇప్పుడు 1,20,000 వస్తున్నాయి. నేను ఫస్ట్ అడిగిన తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకేమని వస్తుంది అంటే అది కూడా ఒక పథకమే కదా, కళ్యాణ లక్ష్మి కూడా ఒక పథకమే. ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటైతే మనకైతే చేరుతుంది కదా. కళ్యాణ లక్ష్మి వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి ఒకటి వచ్చింది, డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసినారు, అది ఇంకా రాలేదు. అంతేనా? అంతే. ఏమంటున్నారు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేస్తే? ఏమంటారు, అక్కడ ఉన్నాయి ఇవి, అక్కడనే చేసుకోవాలి కానీ ఇక్కడ చేసుకోవాలి. ట్రై చేసినారా మళ్ళీ అక్కడికి వెళ్ళి ట్రై చేయలే అమ్మా. మాకు ఇక్కడనే చేసినాం. మాకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తానే ఇవ్వలేరు, అక్కడ మేమేం ట్రై చేయలే. ఆడ మా ఊరు పోతుంది కదా, మాకు జాగాలు ఇస్తారని అదే ఆశ మీద ఉన్నాం కానీ డబుల్ బెడ్రూమ్ గురించి అని అక్కడ అప్లై చేయలేదు. ఎక్కడ వేస్తారు? నల్గొండలో వేస్తారా? ఇక్కడ అక్కడనే పోయేస్తాం అమ్మ, చెరగూడెం పోయే వేస్తాం మేము. అలాగనే వేస్తాం, మా ఊర్లోనే వేస్తాం. మీరు ఏమయ్యాం ఓటు, ఆయనకే వేస్తాం ఓటు. అడిగినారా మళ్ళీ మీ ఎమ్మెల్యేని ఎప్పుడైనా పోయి మళ్ళీ అసలు ఏంది డబుల్ బెడ్రూమ్ కంప్లైంట్ చేసినాము అవన్నీ? మేము అక్కడ అప్లై చేయలే అంటున్నాం కదా, మేము చేయలేరు. ఇంకా ఇక్కడనే ఇళ్ళ స్థలం గురించి అడిగినారా మరి? అడిగినాం. ఇక ఇవాళ చూపిస్తా, రేపు చూస్తా, ఇవాళ చూపిస్తా, నా చూపించలేదు, ఏం లేదు. ఇక ఏమి మరి ఇప్పుడు ఎలక్షన్ అలా మరి ఏం చూపిస్తాడు ఆయన? అయితే కేసీఆర్ ప్రభుత్వం నుంచి అంత పాలన ఏం లేదు అయితే మీకు? ఏం పాలన ఉంది చెప్పమ్మా నువ్వే. ఏం పాలన ఉంది మాకు? ఏం పాలన లేదు. ఆయన ఒక కళ్యాణ లక్ష్యం ఇచ్చింది, నువ్వు అని అడుగుతున్నావు కదా, గదొక్కటి ఇవ్వగానే 70,000 ఇవ్వగానే కడుపు ఎంత ఉందా? ఇప్పుడు మాకు భూములు ఉంటే అవి ఉంటే మేము గిడికి వచ్చి బాగా చేస్తుంటామా, గానే పొలం చేసుకొని పోతా బతుకుండు, అక్కడనే ఉండి బతుకుంటుంది. అవి లేవని గిడి వచ్చి పడ్డా పూలనాలు చేసుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఓన్లీ 2 నెలల నుంచే చేస్తున్నారా? అంతే. అంతకుముందు ఆఫీస్ లో ఊడుస్తుంది. అక్కడ ఎంత వస్తున్నాయి అంటే? 10,000. 10,000 వస్తున్నాయి, ఇక్కడ 8,000 వస్తున్నాయి. మళ్ళీ 2,000 తక్కువనే కదా ఇక్కడ. ఇక ఏమే ఇది చేస్తురు కదా, టాంగ్ బోర్డు మీద చేస్తురా అని కాంట్రాక్టర్ కింద చేస్తున్నారు. మంచిగా ఉందా మళ్ళీ? మంచిగా ఉంది.